ఒకసారి మనం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీరు ఇందిరమ్మ ఇల్లుకు ఏమైనా పైసలు ఇచ్చిర్రా? ఇవ్వలేక ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మాకు భగవంతుని దయ వల్ల మనకు మన కాంగ్రెస్ తరఫున నాకు ఇందిరమ్మ నాకు ఇల్లు వచ్చింది. నాకు వీటికి నాకు సంతోషంగా ఉన్నది. ఓకే, నాకు మంచిగా అప్పుడు గుడిసే మన తాళ్ళపల్లి సీన్ గౌడ్స్ నాకు ముందు ఉన్నాడు. మా గ్రామ ప్రజలందరూ నాకు అనుకున్నట్టున్నారు. నాకు ఇల్లు వచ్చింది. ఓకే, భగవంతుని దయ వల్ల ఇప్పుడు నాకు ఇల్లు వచ్చింది. సంతోషమే సార్. అంతకుముందు ఇదే గుడిసెలో ఉన్నారా? ఇదే గుడిసెలో సార్. ఓకే, ఇప్పుడు కొత్తగా ఇక్కడ కడుతున్నారా? నాకు మంచిగా ఇల్లు అయితే మంచిగా వచ్చింది సార్. నాకు సంతోషంగా మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇట్లా రాలే. ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో నాకు ఇల్లు వచ్చింది. 6 గ్యారెంటీలు అని ఇచ్చిండు రేవంత్ రెడ్డి సార్. తప్పకుండా నాకు ఇల్లు వచ్చింది సార్. ఇంత తిండి ఇచ్చిండు, ఆడిక మాకు సంతోషం. నచ్చాడు. 4 వచ్చారు. అంతకి గుడిసె అని ఫోటో తీసుకున్నాడు. అంత నాకు గుడిసె సార్ ఇట్లాంటి సంగతికి ఇట్లాంటి పరిస్థితులు చీపురు గడ్డలు కట్టుకొని బతుకుతాం మేము. మాకు ఏం లేదు ఆధారం సార్. ఆయన అంటే ఈతకమ్మ చీపులు కట్టుకొని బతుకుతాం సార్. మాకేం లేదు. ఇప్పటి కూడా ఈతకమ్మ ఉన్నది. అది మా పరిస్థితి. అది ఇంత కైకిలు కూలి చేసుకొని బతికే విధానం అది సార్. మాకు ఇందిరమ్మ కోట్రాస్ వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పటి వరకు అయితే నేను ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మంచిగా అనుకున్నట్టుగా భగవంతుని వాళ్ళు ఇంత ఇల్లు అయింది. ఆ తాళ్ళచెల్లు గౌడ్స్ మాకు మంచిగా ఉన్నాడు. మాకు సర్పంచ్ కూడా మంచిగా ఉన్నాడు. అందరు మంచిగా ఉన్నారు. గ్రామ సభ మంచిగా ఉంది. నాకు ఇల్లు వచ్చింది సార్.